కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ప్రభుత్వ పరంగా తప్పకుండా మీరు చెప్పిన అన్ని అంశాలను వారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం. అంతకంటే పవర్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు ఈరోజు జస్ట్ పవన్గా వచ్చారు. ఈరోజు మరి మీకు 2 జీవాలు వచ్చిన అందరూ మరి మనందరూ అధ్యక్షుడు శివాజీ గారు, తర్వాత మా దేవిప్రసాద్ అన్న, తర్వాత మా వరంగల్కి సంబంధించిన వెంకటనారాయణ గారు, అదేవిధంగా రఘుమారెడ్డి గారు, నరసింహరావు గారు, ప్రత్యేకంగా ప్రభాకర్ రావు గారు. మీకు 2 జీవోలు మీకే ముందు వచ్చినాయంటే 2 వరాలు నిజంగా మీకే. మొదటి వారమేమో వారికైతే పిఆర్సీ కూడా ముందుగా మీ డిపార్ట్మెంట్కే ఫస్ట్ పెట్టించింది ప్రభుత్వం. 2 కూడా అంటే ఉద్యమంలో నిజంగా వివక్షకు తరతరాలు ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 4,000 మంది మీరుంటే వాళ్ళు 2,000 మంది ఉన్నారంటే అక్కడే కొట్లాట మొదలైనట్టే లెక్క. సో సకల జనుల సభలో మీరు చేసిన ఉద్యమము నిజంగా ఉద్యమ కార్యక్రమాలు అనేక వినూత్న కార్యక్రమాలు చేయడమే కాకుండా మీ అవసరాల కోసం కాకుండా, మీ వ్యక్తిగత ఉద్యోగానికి సంబంధించిన అవసరాలు కాకుండా ప్రాంత సమస్యల కోసము మొట్టమొదటిసారిగా మరి ఎంతో పెద్ద చక్కటి ఉద్యమంలో పాల్గొన్నా. అది అన్ని కార్యాచరణలో కేసీఆర్ గారు ఇచ్చే ప్రతి పిలుపుకు, దేవి ప్రసాద్ గారు ఇచ్చే ప్రతి పిలుపుకు, ఆనాడున్న స్వామి గౌడ్ గారు ఇచ్చే ప్రతి పిలుపుకు, లేదా శ్రీనివాస్ గౌడ్ గారు ఇచ్చే ప్రతి పిలుపుకు, మొత్తం కలిసి ఇచ్చిన ప్రతి పిలుపుకు మొట్టమొదటిగా స్పందించిన వాళ్ళు మరి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా. బైబిల్లో ఒక మాట ఉంది, ఏదంటే కడపడి వాడు మొదటి వాడు అని. ఆ రోజు వివక్షలో మీరు ఎన్నుకుండొచ్చు, కానీ ఈరోజు వరాలు పొందడం మాత్రం మీరు తప్పకుండా ముందుందని మాత్రం నేను చెప్పగలను. ఈరోజు అందుకనే ప్రభాకర్ రావు గారిని ముందు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ధైర్యంగా ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, ఎలక్షన్లో ఓటు అడగం అంటే ప్రతి ఇంటికి కనుక స్వచ్ఛమైన నీటిని నల్లగారియకపోతే మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓటు అడగమని ఎంత గట్టిగా చెప్తున్నాడో, ఎలక్షన్లకు ముందు మేము రైతులకు సరిపోయేంత కరెంట్ ఇవ్వమని గట్టిగా చెప్పి ఎలక్షన్ల పైన నాయకులు ఎవరైనా ఉన్నారంటే పెద్దలు కేసీఆర్ గారే. అంతే నమ్మకంతో ప్రభాకర్ రావు గారిని దృష్టిలో పెట్టుకొని క్యాబినెట్లో మేమందరం మంత్రులను వారిని తీసుకొని మాట్లాడినప్పుడు చూస్తే నిజంగా తప్పకుండా కేసీఆర్ గారి కన్నా కళలు తప్పకుండా నెరవేరుతాయి. దానికి దిక్సూచిగా ప్రభాకర్ రావు గారు పనిచేస్తున్నారని చెప్పింది. వారు మరి ఎంత చక్కటి అంచనాలు తీసుకొచ్చి క్యాబినెట్ ముందు పెట్టారంటే నిజంగా మేమందరం కూడా ఆ రోజు అప్రిషియేట్ చేసినాం. ఈరోజు ప్రత్యక్షంగా మీ అందరి సమక్షంలో ప్రభాకర్ రావు గారిని మరి అప్రిషియేట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా అంత చక్కటి ప్రణాళికలతోటి ముందుకు రావడం జరిగింది. మరి ఎవరేం చెప్పినా కూడా మరి అందరికంటే పెద్ద ఇంజనీర్ ఎవరంటే కేసీఆర్ గారు, మంచి ఆర్కిటెక్ట్ ఎవరంటే కేసీఆర్ గారు, మంచి డాక్టర్ ఎవరంటే కేసీఆర్ గారు, మంచి ఐఏఎస్ ఆఫీసర్లకి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరంటే కేసీఆర్ గారు, డాక్టర్లకు డాక్టర్ ఎవరంటే కేసీఆర్ గారు, మంచి వ్యవసాయదారులు ఎవరంటే కూడా ఆదర్శవంతమైన వ్యవసాయదారులు ఎవరంటే కూడా కేసీఆర్ గారు. అక్కడ కూర్చున్న తర్వాత మనం ఏదో చెప్తాం, అక్కడ పోతే దానికంటే 10 ఆయన దగ్గర కాళ్ళ ఆయన దగ్గర ఉంటుంది. మనం 2 సంవత్సరాలు చాలా ప్రిపేర్ అయిపోతున్నాను అంటే ఎవరైనా వస్తే వారి దగ్గర పోయిన తర్వాత మన దగ్గర లేని గ్రాస్ రూట్లో ఉన్న సమస్యలు, పల్లెటూళ్ళలో ఏం జరుగుతుంది, వాడలో ఏం జరుగుతుంది, వాగులో ఏం జరుగుతుంది, ప్రతి అంశాన్ని కూడా పూసగుచ్చినట్టు కళ్ళ కట్టినట్టు చెప్పే మహా మనిషి మరి నిజంగా పెద్దలు కేసీఆర్ గారు. అలాంటి దిక్సూచి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దొరకడం నిజంగా మనందరి అదృష్టం. మన ముఖ్యమంత్రిగా దొరకడం, ఏ ఒక్క రంగాన్ని పక్కకు పెట్టకుండా అందరు ఎవరు చూసినా కూడా కేసీఆర్ మావోడు అంటే మావోడు, ఎవరు చూసినా ఎవరికి తక్కువ చేసి లేదు, ఎవరు చూసినా కూడా కేసీఆర్ గారు అందరి వాళ్ళుగా ఈరోజు మన్నలు పొందుతున్నారంటే ఆయన 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్ష, 14 సంవత్సరాల ఉద్యమ కార్యాచరణ, 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాలు, త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని సాగునోట్లో తలపెట్టి మరి ఉద్యమాన్ని అవసరం ఉన్నప్పుడు పెంచి మరి అది విద్రోహ చర్యలకు ఇంకా విచ్ఛిన్నకర చర్చలకు పోయినప్పుడు వెంటనే దాన్ని తక్కువ చేసుకుంటూ మరి శాంతి సమాధాన గుణాలతోటి మరి అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా మరి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఏ ఒక్కరు కూడా మరి వారు చెప్పినట్టు బుల్లెట్ షాట్కో లేదా పోలీసు చూడాలతో చనిపోయిన సందర్భం లేకుండా 14 సంవత్సరాలు ఉద్యమం జరిపించిన గొప్ప నాయకుడే ఈరోజు ముఖ్యమంత్రి అవడం వల్ల అన్ని పనులు మనం చేసుకోగలుగుతా ఉన్నాం. అదేవిధంగా పెద్ద లక్ష్యం. అందుకనే మనము
మొన్న చూసాం వర్షాకాలంలో విద్యుత్ కొరత అనేక రకాలుగా దాని ప్రతిపక్షాలు ఏ విధంగా రాద్ధాంతం చేసిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు. అయినా కూడా ఎక్కడ కూడా మరి కేసీఆర్ గారు తొందరపడి మాట్లాడడం కానీ లేదా ఇంకేదో మాట్లాడే కార్యక్రమాలు చేయకుండా తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోదాం. మన ఊరు మన ప్రణాళిక. 68 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 58 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామాల పరిస్థితి ఏంటి తెలుసుకోవాలి. మన ఊరు మన ప్రణాళిక అని ఒక చక్కటి కార్యక్రమం. అదేవిధంగా ఒక కుటుంబానికి ఏం జరిగింది, ఏం మేలు జరిగింది అన్నీ చేసినామని చెప్తున్నారు. ఆ కుటుంబానికి ఏం వచ్చిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి సంపూర్ణ సమగ్ర సర్వే చేసే కార్యక్రమం. అటు తర్వాత మన శాఖ మన ప్రణాళిక. ఈరోజు మీ ట్యాగ్లైన్ చాలా బాగుంది. మన రాష్ట్రం మన సంఘం అదేవిధంగా మిగులు విద్యుత్తే మా లక్ష్యం. చక్కటి కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఒక చక్కటి ట్యాగ్లైన్ తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నారు. తప్పకుండా ఏ లక్ష్యం కోసం అయితే మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా తెలంగాణ ప్రాంత హక్కుల కోసం మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా సంస్కృతి, మా ఆత్మ గౌరవాన్ని పోరాటం చేశారు. తప్పకుండా మన శాఖ విద్యుత్ శాఖ మన ప్రణాళిక ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ తెలంగాణ. తప్పకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆనాడు ఉద్యమం చేశాం. ఈ రోజు అభివృద్ధిని కూడా ఉద్యమంగా చేపట్టాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆ బాటను నిజం చేయాలంటే తప్పకుండా కమిట్మెంట్ టు అ జాబ్. ఎవరైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోవాలంటే తప్పకుండా నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, మరి వివేకానందుడు చెప్పినట్టు మరి గట్టి నమ్మకంతో పోతే తప్పకుండా ఏదైనా ఆత్మవిశ్వాసంతో పోతే ఏదైనా సాధించవచ్చు. ఆ ఆత్మవిశ్వాసంతో ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు చెప్తున్నాడు, 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ చేస్తాం, 6000 మెగావాట్ల విద్యుత్తును ప్రొడక్ట్ చేస్తాము అని జెన్కో ద్వారా చూపించే కార్యక్రమాలు ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఎంతో నమ్మకంగా. ఆ నమ్మకం ఏంటి? మీ అందరి మీద నమ్మకమే, మీ అందరి మీద నమ్మకం. అందుకని అనేక సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా వెనకాల చేయడం లేదు, ఎక్కడ కూడా అధికారులను బాధ పెట్టడం లేదు. మరి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉద్యోగస్తులందరినీ కూడా, ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తప్పకుండా అమలుపరచడానికి తెలంగాణ ఇంక్రిమెంట్ అనే ఒక కార్యక్రమం మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఫ్రెండ్లీ గవర్నమెంట్, అదేవిధంగా 3వది 2 సంవత్సరాల వరకు ఒకసారి ఉద్యోగంలో కనుక మీరు కనుక ఉండేది బదిలీలు, గిదిలీలు, కక్ష సాధింపు చర్యలు అట్లాంటివి ఉండవు అని చెప్తున్న నాయకులు ఎవరైనా ఉన్నాయంటే ఒక పెద్దలు కేసీఆర్ గారే. మరి మనం అందరం కూడా వారు ఏ రకంగా అయితే కమిట్మెంట్తో పనిచేస్తున్నారో ఉద్యమంలో మనం అందరం ఆయన చేదోడు వాదోడుగా ఉండి మనం అనేక రకాలుగా ఉద్యమ కార్యాచరణలో భాగస్వాములు అయినాం. ఈరోజు అభివృద్ధిలో కూడా మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. మరి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలలు నవ తెలంగాణ నిర్మాణం. ఆ నవ తెలంగాణ నిర్మాణం బంగారు తెలంగాణకు దారి తీయాలనే లక్ష్యంతో, బాట తీయాలనే లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు పోయే క్రమంలో ఆ బంగారు తెలంగాణలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. నేను సైతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనే లక్ష్యంతో మరి తప్పకుండా హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే హక్కులు తప్పకుండా హక్కుల కోసం పోరాడాల్సిందే. At the same time, we must feel responsibility regarding our duties because we are more related to the rural public, especially అందరికీ అవసరం ఉన్నది విద్యుత్తు. కాబట్టి ఆ రకంగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. We should have humanity, మానవత్వంతో పనిచేస్తే అధికారులందరూ కూడా దేవుళ్ళతో సమానంగా పనిచేసే కార్యక్రమం ఉంటుంది. ఒక అధికారి కనుక మనస్ఫూర్తిగా మానవత్వంతో ఆ ఏరియాలో పనిచేస్తే మీరు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి 20 సంవత్సరాలైనా పలానా ఏఈ ఉన్నప్పుడు, పలానా డిఈ ఉన్నప్పుడు, పలానా మరి ఏడీ ఉన్నప్పుడు మస్తు పనులు జరిగినాయని చెప్పేసి చెప్పుకుంటారు. వీ షుడ్ ఐడెంటిఫై 10 మందిలో మాదిరిగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఒక జిల్లాలో కానీ ఒక మండలంలో కానీ పనిచేసినప్పుడు కంపేర్ చేసినప్పుడు అందరిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలి. అట్లా అందరూ కూడా మంచి అధికారులతో కనుక పనిచేస్తే స్టాండర్డ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అక్కడ అనుకున్న లక్ష్యము కంటే ముందే గమ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా పోవాలి. తప్పకుండా ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే చదివేటప్పుడు బాగా కష్టపడి చదువుతాం. ఆ చదివేదంటే 10 పైసలు అప్లై చేసుకుంటే మంచి ఆఫీసర్లు అవుతాం. చదువుకున్న చదువులో ఇక్కడ చదువు అవసరమే పడదు. చదువు అంతా ఇక్కడ మనం డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఇంకా ఏ చదువు కానీ చదువుకున్నంత చదువు మనం పనిచేసే దగ్గర 10% కూడా ఉపయోగం. కానీ 90% మానవత్వం ఉండాలి, సాంఘిక బాధ్యత ఉండాలి.
అప్పుడు మాత్రమే తప్పకుండా సమాజంలో గుర్తింపు పొంది అధికారిగా వచ్చడానికి అవకాశం ఉంటుంది. ప్రజా అధికారిగా ముద్ర పడతారు. ఆ రకంగా మరి జీవితం కాలంలో మిగిలిపోతారు ఆ ప్రాంతంలో. సో ఆ రకమైన కమిట్మెంట్ ఉండేదంటే తప్పకుండా ఈరోజు మీరు అడగక ముందు ఎన్నో ఇచ్చడానికి మరి పెద్దలు కేసీఆర్ గారు ఒకటా రెండా ఎన్నని చెప్పాలి. 500 గజాలు అడిగితే ఇయని బంజారా హిల్స్ లో ఎకరం స్థలం 2 కోట్ల రూపాయలు ఇచ్చాడు బంజారాల కోసం. ఒక గిరిజన భవనం కావాలంటే బంజారాలకు ఆదివాసులకు కూడా ఇంకో భవనం తీసుకోండి అని చెప్పేసి దానికో ఎకరం, దానికి 2 ఎకరాలు. అదేవిధంగా బాబు జగ్జీవనరావుకు 2 ఎకరాలు. అదేవిధంగా క్రైస్తవ భవన్కి మీరు అందరూ చూశారు 10 కోట్ల రూపాయలు 2 ఎకరాల స్థలం ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ముందుగా హెల్త్ యూనివర్సిటీ ముందే అది ఇద్దామన్నాడు, కానీ 2 రోజులు దాడముందే కాలేజీ పేరు మీద కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు. వారి కంటే ఇంతకుముందు లక్ష్మణ్ కరెక్ట్ చెప్పాడు. సార్కు అర్థమయ్యేటట్టు మైండ్లోకి ఎక్కేటట్టు కనుక చెప్పగలిగేదంటే అది సాక్ష్యం అయినట్టే. జీవం అప్పటికప్పుడు అయిపోయినట్టు 5 నిమిషాల్లో జీవం వచ్చేస్తుంది. అలాంటి వారికి ఎక్కడ చెప్పాలో ప్రభాకర్ రావు గారికి ఎక్కువ తెలుసు. తప్పకుండా తెలుసు వారు ఏం చెప్తారు. నేను చాలా సందర్భాలలో ఉన్నాను. సార్ దగ్గర కూర్చుంటాను. ఎప్పటికీ కూర్చున్నప్పుడు ప్రభాకర్ రావు గారు వచ్చి అక్కడ సార్ అడగకుండా మీ దగ్గర రెడీ ఉంటుంది సమాధానం. సార్ చెప్పాలని కథం అట్లా చేసేద్దాం కథం అయిపోతుందని. సో ఆ రకంగా సార్ను ఒప్పించి మెప్పించగలిగే వాళ్ళు ఉండేదంటే తప్పకుండా అప్పటికప్పుడే జీవో అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా తప్పకుండా వారికే ఉండి చేయాలండి. ఎందుకంటే ఎక్కడైతే ఉద్యమకారులు రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిధిగా ఎదుగుతాడో తప్పకుండా వాళ్ళకి తిరుగుండదు. ఆ తిరుగుండదు. అందుకనే ఈరోజు ఉద్యమకారుడుగా, రాజకీయ నాయకుడుగా విపరీతమైన అనుభవం ఇప్పటి నుంచి దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంటుంది. కాబట్టి వారి అనుభవం ఎవరు కూడా పనికిరారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల కానుండి అంతర్జాతీయ సమస్యలు కూడా వారికి తెలుసు. విదేశాలలో ఇక్కడ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో తెలుసు. ఆ రకంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను మరి నెంబర్ 1 రాష్ట్రంగా తీసుకురావాలని, అది బంగారు తెలంగాణ కావాలని ఆలోచనతో ముందుకు పోతున్నందుకు మనం అందరం కూడా చేయగలుగుతాం. తప్పకుండా మన లక్ష్యం 6000 మెగావాట్ల విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 3 సంవత్సరాల కాలం కాదు, మేము 2.5 సంవత్సరాలు చేస్తామని చెప్పేసి వినూతనంగా మీరు అందరూ కూడా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. మీకు సంబంధించిన సమస్యల విషయానికి వస్తే ఇంతకు చెప్పిన పవర్ మినిస్టర్ ఉన్నాడు. మరి ఉడతా భక్తులు ఏమైనా కావాలంటే ఉప ముఖ్యమంత్రిగా నేనున్నా. ఏ సమస్య గురించి వచ్చినా మెల్లగా కేసీఆర్ దగ్గర పోయి చెవుల జోరీగా ఎక్కడ గుసగుస చెప్పి మీ పని చేస్తాను, నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా స్థలం విషయం కానీ ఏదైనా కూడా తప్పకుండా కాదని వాళ్ళు అనరు. ఎందుకంటే 60 సంవత్సరాల నుండి హైదరాబాద్ దోసుకున్నారు. ఎక్కడికక్కడ ఎటు చూసినా దోపిడీ కనబడతా ఉన్నది. అదే ఎంత చిన్నదంటే 500 గజాలు అడిగిన పరిస్థితి కాదని ఈరోజు మరి ఎకరం జాగ్రత్తకు వచ్చినట్టే ఒక అన్ని రకాల దోపిడీ జరిగిపోయింది. కాబట్టి తప్పకుండా మీరు బాగా బాధ్యతాయుతంగా పనిచేస్తే తప్పకుండా వారు మెప్పు పొందితే అడగకుండానే అందించడానికి మరి కేసీఆర్ కానీ లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ ఎవరైతే ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పనిచేశారో వారు తప్పకుండా వారికి పెద్దపీట ఇస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి పిలువచ్చినట్టు మరి కేసీఆర్ గారు నాకు పిలుపొచ్చింది. మరి మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం భాగ్యం దొరికినందుకు హృదయపూర్వకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరంలో నూతన వరివడిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి డైరీలో ప్రతి పేజీ ఒక సువర్ణాక్షరాలతో లెక్కించే విధంగా బంగారు తెలంగాణకు బాటలేసే విధంగా మరి మీ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా జరగాలని సుఖ సంతోషాలతో అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో మరి ఫ్రెండ్స్ లేక మీరందరూ కూడా మీ కొలీగ్స్ అందరూ మీ డిపార్ట్మెంట్లో మంచిగా ఉండాలని, ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కింది స్థాయిలో కూడా ఇంకా ప్రమాదాలు జరగకుండా మరి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.